వికారాబాద్ జిల్లా సాయిపూర్లో భార్యపై దాడి చేసిన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి. అనూషపై భర్త పరమేష్ దాడి సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఇంటి బయటనే ఆమెపై కర్రతో దాడి చేశాడు. అంతకుముందు కాళ్లతో తనుతూ చేతులతో కొట్టడం కూడా చేశాడు. తీవ్ర గాయాలతో ఆమె హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయింది. 8 నెలల క్రితం అనూషను ప్రేమ వివాహం చేసుకున్నాడు పరమేష్. ప్రేమ పెళ్లి ఇష్టం లేకపోవడంతో పరమేష్ తల్లిదండ్రులు అనూషకు మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. కట్నం తీసుకురావాలి అంటూ అనూషతో పలుమార్లు గొడవకు దిగారని అంటున్నారు కుటుంబ సభ్యులు. ఈ క్రమంలోనే అనూషపై భర్త, అత్త, మామ దాడికి దిగారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఆమె హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ చనిపోయింది. హత్య తర్వాత పరమేష్, అతని తల్లిదండ్రులు లాలమ్మ, మొగులప్పల వీరి ముగ్గురుపై కూడా కేసు నమోదైంది. అయితే ప్రస్తుతం వీరు ముగ్గురు పరారీలో ఉన్నారు. అయితే వాళ్లను వెతికి పట్టుకున్నారు పోలీసులు. నిందితులు ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. గ్రూసమ్ ఇన్సిడెంట్స్లో సంబంధించి మేము వెంబడే స్పెషల్ టీమ్ ఫామ్ చేసి వాళ్ళ లొకేషన్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళని పట్టుకుని రావడం జరిగింది. ముద్దాయిలైనటువంటి బొర్ర పరమేష్, బొర్ర లాలమ్మ, బొర్ర మొగులప్ప ఈ ముగ్గురు కూడా